పేదోళ్ళందరినీ లక్షాధికారులని, కోటీశ్వరులని చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలా. అతను ప్రతి మహిళకి 18,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఆ చేయూత కింద ఇచ్చాడా? లేకపోతే గనక డ్వాక్రా రుణమాఫీ ఇచ్చాడా? లేకపోతే బీసీ నేస్తమనినో, కాపు నేస్తమనినో, ఈబీడబ్ల్యూఎస్ నేస్తమనో ఇట్లాంటిది డబ్బులు ఇచ్చాడు. అది ఎవరి దగ్గర అప్పులు చేసినో లేకపోతే ఎవరి డొనేషన్స్తోనో కాదు, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ములే ఇచ్చాడు. అతని తూర్పారబట్టినటువంటి తెలుగుదేశం, జనసేన కలిసి ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటికి అంతకంటే ఎక్కువ ఇస్తాం, అసలు ఆ గొడవే లేకుండా ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరికీ తలా 1,500 రూపాయలు డబ్బులు ఇస్తాం, ప్రతి నెల ఇస్తాం, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అని లెక్కలు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. తీరా చూస్తే అధికారంలోకి వచ్చాక ఎవడో డోనర్ రావాలంట, వాళ్ళకి ఏదో పేరు పెట్టారు. అట్లాగే వాళ్ళకి మధ్యన అనుసంధానం చేస్తాట, వాళ్ళు డబ్బులు ఇస్తే వ్యాపారం పెట్టుకోవాలంట, అంతే తప్పించి ఈ నెలవారీ ఇస్తానన్నది పోయింది. లేదు లేదు మేము ఆ హామీ నెరవేర్చేసాం, సూపర్ 6 సూపర్ హిట్ అని ఓ స్టేట్మెంట్లు. అదే ఒక విచిత్రము కామెడీ అనుకుంటే, ఇప్పుడు మరొక కొత్త కామెడీ ఏంటి అంటే, అన్న క్యాంటీన్లకి ఏమన్నారు, ప్రభుత్వం నుంచి డబ్బులు అన్నారు. తర్వాత చూస్తే అన్న క్యాంటీన్లకి ప్రజల నుంచి డొనేషన్స్. అంటే జనం డబ్బులు పెడితే తప్పించి ప్రభుత్వం ఏమవుతుంది, మరి ప్రభుత్వం డబ్బులు ఏమైపోతున్నాయి? అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే, నాడు నేడు కింద స్కూళ్ళు, వేలాది స్కూళ్ళని జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేశాడు. గోడలు కట్టించడం దగ్గర నుంచి, గదులు కట్టించడం దగ్గర నుంచి, బెంచీల దగ్గర నుంచి మొత్తం ఒక కార్పొరేట్ లుక్ని తీసుకొచ్చాడు. ఇంకా తీసుకొస్తూ ఉన్నాడు. కరోనా కారణంగా 2 ఏళ్ళు నష్టపోతే, లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్స్ని పక్కన పెడితే మధ్యలో 2 ఏళ్ళు ఉంది అతనికి. ఆ 2 ఏళ్లలోనే వేలాది స్కూళ్ళని మార్చుకొచ్చాడు. ఇంకా ఉంటాయి ఖచ్చితంగా. బట్ అంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర చందాలు అడగల, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయలేదు. సర్వశిక్ష అభియాన్ నిధులు పెట్టి చేశాడు. బట్ దాంట్లో అబ్బెబ్బే జగన్ ఏం చేయలేదు, ఎడ్యుకేషన్ మారుస్తామని చెప్పి చివరికి ట్యాబులు ఆపేసి, కేంద్ర వివిధ స్కీములు ఆపేసి అంత అద్భుతం చేస్తున్నామని చెప్తూ ఇప్పుడంట విద్యాభివృద్ధిలో చిరస్థాయిగా మీ పేరు ఉంటుంది. 14.5 లక్షలు కడితే మీ పేరుతో ఒక స్కూల్లో రూమ్ కడతాం, 18 లక్షల రూపాయలు ఇస్తే పెద్ద స్కూళ్ళలో, హై స్కూళ్ళలో రూమ్ కడతాము, అట్లాగే సదుపాయాలన్నీ ఒక ఇది పెడతాము పోర్టలు, అందులోకి వచ్చేసి మీరు ఏ సదుపాయానికి డబ్బులు డొనేట్ చేస్తారో చెప్పండి, మీ పేరు పెడతామని చెబుతున్నారు. ఇదేం చందాల వసూళ్ళు? మరి జగన్ ఎట్టా చేశాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? జగన్ టైంలో ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడితే తప్ప అన్నటువంటి వాళ్ళు ఇప్పుడేమో మేము అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతామని చెప్తా. ఓ పక్కన మహిళలకి ఇచ్చే డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, పైగా ప్రతిదానికి డొనేషన్. ఎవరిని సమర్థించుకుంటున్నాం, ఏం అద్భుతమని ప్రజలకి చెప్పదలుచుకున్నాం మనం?